అధ్యక్షుడు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే తపన సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు మేమందరం కూడా కలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో అభివృద్ధి జరిగింది అంటే గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో జరిగింది. 2004 నుంచి 14 వరకు, ఇప్పుడు 2023 నుంచి 26 వరకు వచ్చిన పరిశ్రమలు కానీ, వచ్చిన కాలేజీలు కానీ, జరిగిన అభివృద్ధి కానీ, సంక్షేమంగా అంత కాంగ్రెస్ హయాంలోనే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. ఇప్పుడు దివంగత డి శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా, సుదర్శన్ రెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, షబీర్ గారు అందరు తాపత్రయంతో మేమందరం కార్యకర్తలుగా అడిగితే తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఢిల్లీకి పలుమార్లు వెళ్ళి మేము కూడా పోయాం. వారితో రకరకాల ఇబ్బందుల్ని అధిగమించి మెడికల్ కళాశాల తెచ్చుకున్నాం. అది రాజశేఖర్ గారు ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభం చేస్తున్నాం. 2021, 22 ప్యాకేజీలన్నీ కూడా ఆనాడు డబ్బులు వచ్చినాయి. తర్వాత టీఆర్ఎస్ మొండికేసింది. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 35 ఏళ్ల కళ ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల లేదంటే నేను టీసీ అధ్యక్షులైన తర్వాత పెద్దలందరి సహకారంతో ఇంజనీరింగ్ కళాశాల తేవడం కాకుండా క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ రాష్ట్రంలో 3 అగ్రికల్చర్ కళాశాలలు వస్తే, ఒకటి ముఖ్యమంత్రి క్షేత్రంలో, ఒకటి ఉత్తమకోట క్షేత్రంలో, ఒకటి టీసీ అధ్యక్షుడు కోటాలో వచ్చింది. అది కూడా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. దాదాపు 600 కోట్ల హ్యామ్ రోడ్లు జిల్లాకు వచ్చి పనులు ప్రారంభం అవుతాయి. ఎంబద్రి గుట్ట మీద, ఆర్మూరు గుట్ట మీద గెస్ట్ హౌస్ తెచ్చాం. ఉన్న స్కూల్స్ అని ఆధునికం చేస్తా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ కళాశాల అడగగానే బోధన కోసం రూరల్లో 2 ఇంటిగ్రేటెడ్ కళాశాలలు దాదాపు 200 కోట్లు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల్ని ఒక చరిత్ర కింద తీసుకొచ్చే కార్యక్రమం. దాంతోపాటు నిన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినారు. ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఇల్లు నిజామాబాద్కి ఇవ్వడం జరిగింది, ఇందిరామ ఇల్లు. గతంలో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని లక్షల ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మధ్య బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎవరికి ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు. ఇలా ఇందిరామ పేరంటే ఇల్లు ఇస్తాము. సంక్షేమ విషయానికి వచ్చినట్టు మాకు ఎవరు సాటి రాదు, ఏ రాష్ట్రం సాటి రాదు. ఇలా సన్నబియ్యం కార్యక్రమం కానీ, ఉచితంగా ఇస్తున్నట్టు విద్యుత్తు 200 లోపు యూనిట్లు కాల్చుకుంటే 80% జనం దాన్ని వాడుకుంటాం. అంతకుముందు 5,000 నుంచి 2,000, 3,000 కట్టినట్టు పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి వల్ల ఫ్రీగా కరెంటు పోతాం. రైతు భరోసా ఇచ్చాము, రుణమాఫీ దాదాపు 20-22 వేల కోట్లు రుణమాఫీ ఇచ్చిన పరిస్థితి. సో నిజామాబాద్ విషయానికి వచ్చినప్పుడు నా పొంగులాడితో గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేమందరం కూడా హైదరాబాద్ మాదిరిగానే నిజామాబాద్లో ల్యాండ్ స్కేర్సిటీ ఉంది. మీకు తెలుసు, మీకు ల్యాండ్ ఇద్దామంటే ఇబ్బంది ఉంది. ఇక్కడున్న ప్రభుత్వ భూములోనే హైరైజ్ బిల్డింగ్స్ కట్టి దాదాపు 8 ఫ్లోర్లు పెట్టి దాంట్లో పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ సడలింపు చేసి హైదరాబాద్ మాదిరి నిజామాబాద్ కూడా ఫస్ట్ ఫేజ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ టవర్స్ వస్తూ ఉన్నాయి. సో ఆ రకంగా అన్ని రకాలుగా జిల్లాని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసుకునే దాంట్లో నేను పీసీ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నాను, సారు సలహాదారులుగా ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. పార్టీని స్ట్రెంథన్ చేయాలి. ఇవాళ దినమంతా మేము కార్యకర్తలతో సమావేశం అవుతా ఉన్నాం. మేము ఇవ్వబోయే సహకార సంఘాలు కార్యకర్తలు పనిచేసిన కార్యకర్తల కోసమే దాని నామినేషన్ పద్ధతి తీసుకొచ్చినాం. ఇలా మండల అధ్యక్షులుగా, బ్లాక్ అధ్యక్షులుగా, వివిధ విభాగాల అధ్యక్షులుగా 5 ఏళ్ళు 10 ఏళ్ళ తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తుల్ని ఇలా సొసైటీ నియమించి కష్టపడే కార్యకర్త గుర్తింపు ఇవ్వాలి. ఆ దశగా ప్రయత్నం జరుగుతుంది. అదే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. సో ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు పార్టీ నిర్మాణం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీ అధ్యక్షుడిగా ఈ జిల్లా కూడా పలుమార్లు వచ్చినారు. వారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానంలో మెజారిటీ అంశాలు పూరిస్తూ ఉన్నాం. ఇంకొన్ని ఇవ్వాలి, దాపరికేం లేదు. కేసీఆర్ మన ఎత్తిన పెట్టినటువంటి 8.5 లక్షల కోట్ల అప్పుని మోస్తూ నెల తిరగకుండానే 6-6.5 వేల కోట్ల వడ్డీ అసలు కడుతూ మిగిలిన డబ్బుతో సంక్షేమం అభివృద్ధి ఇస్తాము. చాలా ఇబ్బందిగా పరిస్తున్నా ఏది కూడా జారవిడ్చకుండా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఇక్కడ జిల్లాలో నేను, నాతో పాటు సీనియర్ మోస్ట్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, షబీర్ అలీ గారు, చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి డీసీ అధ్యక్షులు, అర్బన్ అధ్యక్షులు అందరం కలిసి కూడా మా ధ్యేయం ఒకటే,
నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. అతి త్వరలో మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా మేమందరం మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దాని మీద రివ్యూ చేసి మాస్టర్ ప్లాన్ని కొంత ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో ఆ ఇబ్బందుల్ని అధిగమించి మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా నిజామాబాద్ జిల్లాని మేటి జిల్లాగా మార్చుకోవాలని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాం టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు. ముఖాలకి స్మార్ట్ సిటీ కూడా చేరని పరిస్థితి. మనకన్నా వెనక వచ్చినటువంటి మున్సిపాలిటీ మనది 1932 or 34లో మున్సిపాలిటీ అయితే 1950లో మున్సిపాలిటీ అయితే కరీంనగర్. మనది 2003లో కార్పొరేషన్ అవుతే అది 2009లో 10లో కార్పొరేషన్. అది స్మార్ట్ సిటీ అవుతుంది, మనది అమృతిలో ఉంటుంది. ఇది పని చేత కాదు. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఎవరైనా మాట్లాడినా ప్రజలు మా వింటున్నారు, ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి. మీరు బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఏం చేశారు మరి? ప్రజలు మీరు అధికారంలో ఉంది, మీరు ఎందుకు ఎవరు చేస్తున్నారు? మిమ్మల్ని పనులు చేయలేదు, ఇవాళ చేస్తుంటే కడుపు నొప్పి మాట్లాడుతూ ఉన్నాం. సరే నేను రాజకీయాల గురించి ఎక్కువ విమర్శ చేయాల్సుకునే నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతామని అందుకే మేము ముందొచ్చాం. మా అందరి ధ్యేయం కూడా మరొక 2.5 సంవత్సరాల్లో జిల్లాని అన్ని అంగులతో వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, పామాయిల్ ఇండస్ట్రీ వస్తూ ఉంది. ఆరుమూరులో తుమ్మలనాశ్వరం బాగా శ్రద్ధ పెడతా ఉన్నాం. కొంత క్రాప్ డైవర్సిఫికేషన్ జరగాలి, రైతులు అర్థం చేసుకోవాలి. ఒకే క్రాప్ వేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. దీనికి సరిపడా ఇంతకన్నా ఎక్కువ ధర వచ్చే క్రాప్స్ చాలా ఉన్నాయి. కొంత దానికి డైవర్సిఫికేషన్ కావడం రైతులు కోరుతా ఉన్నారు. అపార అనుభవం ఉంది సుదర్శన్ రెడ్డి గారు రైతు విషయంలో. వారు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. సో అగ్రికల్చర్ పరంగా ఒక మేటి జిల్లా ఇది. నిజాం సాగర్, పోచంపాడు మన పెద్ద నీళ్ళు లేకపోయినా ఉత్పాలి సాగర్ ఇవన్నీ కూడా పాలించుకున్న పరిస్థితి. 21, 22, 23 ప్యాకేజీలు కూడా నిధులు ఇవ్వాలని భూపతి చాలాసార్లు మంత్రిని అడిగినారు. మేము కూడా అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చే ఎన్నికల నాటికి ఈ నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షతో మీ ముందున్నాం. ధన్యవాదములు. పెద్దలు సురేష్ రెడ్డి గారు మాట్లాడారు. ఈటల నాయనాన్ని గెట్టేశారు. బీజేపీలో అమిత్ షాకి, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి ఒక రోజున ఉండగలుగుతారా పార్టీలో? సో మా దగ్గర ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి. మాట్లాడినా దాన్ని సరి చేసుకున్న అవకాశం. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకులు మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంత పెద్దవారని ఉపేక్షించడం ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమైనా బాధ ఉంటే, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీసీ అధ్యక్షులు చెప్పుకోవచ్చు. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. అక్కడ మీకు సాటిస్ఫై కాకుంటే పై లెవెల్లో కేసీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తారు, చెప్పుకోవచ్చు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందుల్ని వ్యక్తపరచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బహాటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీరుతెన్నులు బట్టి అద్దులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఇది పార్టీ విధానం. పార్టీ విధానానికి అందరూ కట్టుబడి ఉండాలి. 2047 ఒక అంబిషన్ ప్రాజెక్ట్ పెట్టుకొని 3 ట్రిలియన్ ఎకానమీ అనుకుంటున్నాము. దాన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళ హైదరాబాద్ పెట్టుబడులే కావచ్చు, వాళ్ళ తెలంగాణ విద్యార్థులు ఉన్నత స్థానంలో ఎడ్యుకేషన్ నిర్వహించుకోవడానికి అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి రాబట్టడానికి ముఖ్యమంత్రి గారి పర్యటన. దాన్ని అడ్డుకుంటే తెలంగాణను అడ్డుకుందామని. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకంటున్నా అంటే నేను తెలంగాణ రీఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అయ్యి ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది, 14 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా వీళ్ళ అమలుకి నోచుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు కలలు అన్నటువంటి అంటే ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయి ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కానీ, అదేవిధంగా మెట్రో ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఇంకా మన ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా రావడం కానీ, అవుటర్ రింగ్ రోడ్డు సంబంధించిన ఇష్యూస్ కూడా ఇంకా అన్ని పెండింగ్లో ఉన్నాయి. అనుకున్న స్థాయిలో ముందుకు పోతలేదు. అంటే అక్కడ డెఫినెట్గా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాబట్టి మరి ఇక్కడ మంచి పేరు రావద్దు కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ అభివృద్ధి అయితే మరి మాకు ఇంకా భవిష్యత్తులో ఇబ్బందులు అయితే అనే ఉద్దేశం అది రాజకీయ కోణంతోనే తెలంగాణ అభివృద్ధికి అడ్డుకోవడానికి బీజేపీ వాళ్ళకి కుట్ర పనిదని మేము గట్టిగా భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా ఇలా ముఖ్యమంత్రి పరిపాలన అడ్డుకోవడం. బీజేపీ గవర్నమెంట్ కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, ఇది ఆల్ అందరినీ కలుపుకోపోయే పార్టీ. కొన్ని విధానాలు ఉన్నాయి, దాన్ని పాటిస్తలేరు. అది ఏమైనా యాక్షన్ తీసుకుంటాం. నేనేమనుకుంటున్నానంటే మనం అందరం తెలంగాణ కష్టపడి మేమందరం సాధించుకున్న తర్వాత బాగుపడటానికి తెచ్చుకున్న తెలంగాణని నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా ఉండి ఆ రెస్పెక్ట్ ఆ సిస్టమ్ చూసిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత సిస్టమ్ అంతా పోగొట్టి ప్లస్ ప్రజలకు ఉపయోగపడిన పనులు ఇలా స్వార్థాల కొరకు వాళ్ళ కమిషన్లకు చేసుకున్న ప్రాజెక్టుని అవన్నీ మనం నెత్తిపైన పెట్టాం. ఇప్పుడు దాకా ప్రెసిడెంట్ గారు చెప్పారు, దాని ఇంట్రెస్ట్కు ప్లస్ అసలుకు మనం సరిపోతలేము. అయినా మనం యంగ్ ఇండియా స్కూల్ కానీ ఇక్కడ మనం అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం చిన్నవాళ్ళము, మన పిల్లల్ని బయట పంపితే 1000 రూపాయలు అవుతా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచాం. మెరిట్లు వస్తూ ఉన్నారు. ఆ బాత్రూమ్లకు ఓన్లీ టైలర్స్కే లాస్ట్ ఇయర్ 20 crores ఖర్చు పెట్టాం. బాత్రూమ్ కొద్దిగా రూమ్స్కోరు. ఈ విధంగా ఎవరు కూడా పెట్టాం, చిన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేస్తాం. హాస్పిటల్ కూడా ఉన్నంత పెద్ద హాస్పిటల్ స్టార్ట్ చేసాం. మనం కూడా ఇప్పుడు మనకి ఇంత పెద్ద హాస్పిటల్ నీమ్స్ ఇస్తారో నీమ్స్లో ఎట్లయితే ట్రీట్మెంట్ చేస్తారో మన దగ్గర ఇక్కడ కానీ నీమ్స్ ఆదిలాబాద్లో కానీ వరంగల్లో కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని కూడా డెవలప్మెంట్ అయితే మనం హైదరాబాద్ 70% పోయే అవసరం ఉంటుంది. ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా రూమ్స్ కూడా కట్టేయాలని చూస్తుంది. ఉన్నదాన్ని రూమ్స్ కూడా చేయాలని చూస్తాం. ఇవన్నీ ప్రజలకు యంగ్ ఇండియా మన పాత డిస్ట్రిక్ట్లో 6 సెక్షన్ ఇచ్చాం. యంగ్ ఇండియా అంటే టోటల్ 5,60,000 స్క్వేర్ ఫీట్స్తో కడతా ఉంది. టీచర్లకు లెక్చరర్స్కి కూడా అకామిడేషన్ అక్కర్లేదు. ఈ విధంగా స్కూళ్ళు కడతా ఉంది. ఎవరి కొరకు మన పిల్లల భవిష్యత్ బాగు. ఆల్ క్యాస్ట్, బీజేపీ టీఆర్ఎస్ కాదు, ఈ క్యాస్ట్ ఇటు ఆ కాస్ట్ ఇటు అందరినీ కల్పిస్తా ఉన్నాం. గర్ల్స్కు వేరే డిస్ట్రిక్ట్ వేరే ప్లేస్కి ఇస్తున్నాం, జైంట్స్కు వేరే ప్లేస్కి ఇస్తా ఉన్నాం. ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ అది 5th నుంచి 8th వరకు ఒక సైడ్, 9th to 12th ఒక సైడ్. ఎందుకు పిల్లలు ఇప్పుడు క్లాసెస్ రావుతాయి. ఇంత ఆలోచిస్తూ ఉన్నాం. మేమేమో చెప్పుకోలేక చిన్న దాన్ని కొందరు ఇష్యూస్ చేస్తూ ఉన్నాం. బీజేపీ కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తా ఉంటుంది, అవే జిఎస్టీ 1,75,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, చెట్లకెళ్ళా పర్ మంత్. మన దగ్గర ఏం డెవలప్ చేశారు? ఇందరు మినిస్టర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఏం చేశారు? ఎక్కడ డెవలప్మెంట్ లేదు, సెంట్రల్ ఫండ్స్ లేవు. గొప్ప మాట్లాడతారు. కేవలం మా డెక్స్లో కాకుండా మనకు బయట పోర్ట్స్ అన్ని బయట వాళ్ళకి ఇప్పించారు. మనకు వచ్చేదాన్ని రేపు ఒక 500 వచ్చేది దాన్ని 1000 చేసేసారు. ఆ 500 మన మీద టెక్స్ లెక్క పెడతా ఉన్నాయి. ఈ విధంగా ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళు పెడుతున్నారు. కాకపోతే మేము అడ్డగోలుగా పనికిరాని గాడులు మాట్లాడినట్టు మాట్లాడలేదు. ఒక ఎల్డర్గా, ఒక రెస్పెక్ట్గా. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే పొలిటికల్లీ వాళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మన కర్మ కసుంటూ రైతులు కొందరు తప్పనిసరిగా ప్రజలందరూ అన్ని గ్రహిస్తూ ఉన్నారు. మీరు కూడా అడిగినాయి. డిసిప్లిన్ లేక కాదు, మా దగ్గర కొన్ని ఎవరి ఇష్టం ఉన్నదో మాట్లాడుతూ ఉన్నారు. అది మీరు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. సెకండ్, మీ అందరికీ ఒక్క నిమిషం. వీళ్ళందరికీ చాలా మందికి ఇల్లు లేవు.
టవర్ కట్టించినప్పుడు ఒక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఏమైనా పైసలు